బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి సంస్థకు తీరని అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. తాము సింగరేణిని గాడిన పెట్టాలని చూస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆక్షేపించారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు నియామక పత్రాలను మంత్రులు శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్తో కలిసి మంచిర్యాలలో భట్టి అందజేశారు. కార్మికులు కూడా 5,000 రూపాయల లెక్కన బోనస్ ప్రకటించిన మొట్టమొదటి ప్రజాప్రభుత్వం ఈ కాంగ్రెస్. ఆనాడు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ గందరగోళంలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని దోపిడీ చేస్తా ఉంది అని మాట్లాడుతూ ఉన్నాం. వ్యవస్థల్ని వనరుల్ని పూర్తిగా దోపిడీ చేసి మీ దోపిడీని అర్థం చేసుకున్న తర్వాతనే ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని దోపిడీ చేసి అక్కడ కూర్చోబెట్టి ప్రజా సంక్షేమం కోసం వాళ్ళు పాలన అందిస్తా ఉంటే అధికారం కోల్పోయినటువంటి మీరు రోజుకు ఒక తట్టు కథనాలి అబద్ధాలను పోగేసి హరీష్ రావు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు. రోజు ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ వస్తాం. ఇవాళ సింగరేణికి నష్టం